సమాచార కమిషనర్ల ఎంపికపై ఇప్పటికే భంగపాటుకు గురైన ప్రభుత్వం తన మంకుపట్టును వీడలేదు. గతంలో పంపిన జాబితాను పునఃపరిశీలించాలని గవర్నర్ తిప్పి పంపిన వారినే తిరిగి ఎంపిక చేసి ఆమోదం కోసం మరోసారి పంపింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు గైర్హాజరులోనే పాత పేర్లను ఎంపిక చేయడంతో గవర్నర్ ప్రతిస్పందనపై ఆసక్తి నెలకొంది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను పట్టిన పట్టు వీడలేదు. గత ఏడాది జనవరి 31న సమాచార కమిషనర్లుగా ఎంపిక చేసిన 8 మందిలో 4గురికి రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ తిరస్కరించినప్పటికీ తిరిగి వారిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ రహస్యంగా సమావేశమై చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయమూర్తి ఎస్ ఇంతియాజ్ అహ్మద్, కృష్ణా జిల్లాకు చెందిన తాంతియా కుమారి, ఇదే జిల్లాకు చెందిన ముత్తంశెట్టి విజయ నిర్మల, నల్గొండ జిల్లాకు చెందిన వర్రే వెంకటేశ్వర్ల పేర్లు ఖరారు చేసింది. రాజకీయ పార్టీతో సంబంధం లేని వారిని కమిషనర్లుగా నియమించాలని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15(6) నిబంధనను ఉల్లంఘించి 4 అధికార పార్టీ సభ్యుల్నే ఎంపిక చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ గతంలో తెలుగుదేశం అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిపైనే పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్లో చేరితే ఈయన పేరును మాజీ న్యాయమూర్తిగా పరిశీలనలోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. మాజీ మంత్రి దివంగత కోనే రంగారావు కుమార్తె తాంతియా కుమారి కాంగ్రెస్ జడ్పీటీసీగా పనిచేశారు. ఈమె పేరును న్యాయవాదిగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన నోవా విద్యా సంస్థల నిర్వాహకురాలు ముత్తంశెట్టి విజయ నిర్మల ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లో విలీనం తర్వాత ఈమె పేరును పరిశీలించి విద్యావేత్తగా పరిగణనలోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వర్రే వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేత, సంఘసేవ కోటా కింద ఈయన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఎంపిక కమిటీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ్యులుగా ఉండగా సమావేశానికి 3 విధిగా హాజరు కావాల్సి ఉంది. సమావేశం ఏర్పాటు చేసినట్టు పాదయాత్రలో ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వ వర్గాలు సమాచారం పంపగా యాత్ర మధ్యలో రాలేనని సమాధానం వచ్చింది. సమాచార కమిషనర్ల ఎంపిక విషయం తెలిసినప్పటికీ గతంలో ఎంపిక చేసిన పేర్లే ఇప్పుడు కూడా ఉన్నట్టు బాబుకు చెప్పలేదు. ఎంపిక తర్వాత కూడా పేర్లు ఖరారు చేసినట్టు చంద్రబాబుకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. గతంలో ఈ పేర్లను ఎంపిక చేసినప్పుడు చంద్రబాబు అసమ్మతి తెలియజేశారు. ప్రతిపక్ష నేత లేకుండానే ఈసారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి దస్తరాన్ని రాజ్భవన్కు రాత్రి పంపారు. గతంలో తిరస్కరించిన పేర్లే తిరిగి పంపడంపై గవర్నర్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.